కృష్ణా జిల్లా పామరులో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు ప్రజల వద్ద నుంచి సమస్యలపై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు అర్జీలను స్వీకరించి ఆయా శాఖలకు సమన్వయాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలను జారీ చేశారు. ఇక ప్రజల బాగోగులు చూసుకునే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని, ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజల సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామం నుంచి వచ్చారు. మరి అక్కడ దివ్యాంగులు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్వర్టర్ బ్యాటరీ సైకిల్ కావాలని కోరుతున్నారు. మీ అబ్బాయి ఎంత వయసు? 15. రేపు మన స్టార్టింగ్కి వస్తున్నా, పడుకోకి వస్తున్నా. ఇది ఆల్రెడీ ఒక ఓపెన్ అవ్వలేదన్నారు. ఆయన స్నానం చేయించడం మొత్తం నేనే చేయించాను. సరే ఒక మనిషిని అయితే ఆయన తిరగలేరు. మీరు చేస్తే సమయం మాకు చాలా ఇదిగా ఉంటుంది సార్. దయచేసి ఈరోజు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో జనసేన కూడా కొన్ని విషయాల్లో నగరికి వచ్చి ఇక్కడ సమస్య ఉంది, దీన్ని అర్జెంట్గా పరిష్కరించాలని ప్రతిపక్ష హోదా తీసుకుంటాడు. అది నాకు బాగా నచ్చే విషయం. దాన్ని వెంటనే ఇద్దరం కలిసి ఆ సమస్యను ఒక ఛాలెంజ్గా పరిష్కరిస్తాం. అందుకే ఈ ఉదాహరణ చెప్తున్నా. ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. P4 టీంని అభినందిస్తున్నా. కార్యక్రమానికి చేసిన పోలీసు వారికి, మీడియా సోదరులకి, అదేవిధంగా ఇతర వినతి పత్రాలు పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి, పామర ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వేల్పూర్ నుంచి ఒక మహిళ వచ్చింది. మరి కొడుకుని బీటెక్ చదువుకున్న బిడ్డను పోగొట్టుకుంది పాపం. మరి ఆ బిడ్డ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ బ్రెయిన్ హ్యామరేజ్ వాటెవర్ ఏదైనా కానీ కారణం దాదాపుగా ఎన్ని నెలలకు మంచం పట్టాడమ్మా? 3 నెలల పాటు బెడ్ రెడీ అయి తర్వాత కన్ను మూసాడు. తర్వాత కొద్ది కాలానికి భర్త కూడా ఇటీవలే, అదే చిన్న వయసు 40-43 సంవత్సరాలు, ఆయన చనిపోయాడు. ఈరోజు విడో పెన్షన్ కోసం ఆమె అర్జీ పెట్టుకుంది. ఖచ్చితంగా రాబోయే సంక్రాంతి నాటికి ఎండాకాలం లోపే ఆమెకి కొత్త పెన్షన్ అందజేస్తామని ఖచ్చితంగా తెలియజేస్తూ, దాంతో భాగంగానే కూతురు ఉంది 10వ తరగతి. ఆ అమ్మాయి కూడా రేపు పరీక్షలు రాస్తుంది.